మన రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం అనేది సర్వసాధారణం. ఇందాక వారే చెప్పారు, ఎన్ని స్థానాలని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కైవసం చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. మరి దాన్ని అంగీకరించేటటువంటి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే 112 మున్సిపాలిటీలో దాదాపు 112 నుంచి 120 మున్సిపాలిటీలో దాదాపు 112 వరకు వాళ్ళు కైవసం చేసుకున్నారు. అలాగే 9 కార్పొరేషన్ కూడా తీసుకున్న పరిస్థితి. సో అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది అని మనం అనుకోవచ్చా? నిజంగా ఏంటి మీ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందా మరి రామ్మూర్తి గారు చెప్పినట్టు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, మీ ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. మరి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వారికి ప్రజలు పట్టం కట్టారు. నిధులు, నీళ్లు, నియామకాలు అన్నట్టుగా 3 వ్యవస్థల మీద వాళ్ళు పనిచేయాలనుకున్నారు. మరి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఫెయిల్ కావడం వల్ల మాకు అవకాశం వచ్చింది. ఈరోజు అవకాశం వచ్చిన తర్వాత మేము 64 ఎమ్మెల్యే సీట్లు గెలిచి పరిపాలనకు వచ్చాం. అదేవిధంగా మరి బైపోల్ ఎలక్షన్స్లో, కంటోన్మెంట్లో జరిగిన ఎలక్షన్స్లో దాదాపుగా మరి 13,200 ఓట్లతో గెలిచినాం. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా 24,709 ఓట్లతో గెలవడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా 12,702 మొత్తం గ్రామ పంచాయతీ ఉన్నటువంటి దాంట్లో 8,335 66% గెలిచినాం. మరి ఇట్లా ఈ పరంపర కొనసాగుతుంది. రాబోయే మున్సిపాల్లో కూడా అదే పరంపర కొనసాగుతుంది అన్నట్టుగా భావించడం అవుతుంది. మరి ఈరోజు 7 కార్పొరేషన్స్, 116 మున్సిపాలిటీస్లో మరి దాదాపుగా 7 కైవసం చేసుకోపోతున్నాం. మరి మున్సిపాలిటీలో 116లో దాదాపుగా 94 నుంచి 100 సీట్లు, 100 మున్సిపాల్స్ కైవసం చేసుకోబోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో గడిచినటువంటి 2 సంవత్సరాలు, మరి అంతకుముందు జరిగినటువంటి 10 సంవత్సరాల పరిపాలనని ప్రజలు బేరీజు వేసుకొని ఈరోజు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, బై ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా ఈరోజు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఘనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ గెలువుడు కారణం ఏంటంటే ఒక విజన్తో పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చక్కగా పరిపాలిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తారు. మరి ఈరోజు మరి అదేవిధంగా చూస్తే రైతుల సంక్షేమం, మరి అదేవిధంగా ఉద్యోగ సంక్షేమం, మరి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. మరి ఈరోజు చూస్తే చూడండి, ఆరోగ్య విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ విషయం 5 నుంచి 10 లక్షల రూపాయలు చేయడం కానీ, ఉద్యోగాలు చూడండి, ఈరోజు 70,000 ఉద్యోగాలు ఇవ్వగలను. మిత్రులు చెప్పొచ్చు, మేము నోటిఫికేషన్స్ ఇచ్చే మీరు ఇచ్చారని. మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు జీతాలు మా ప్రభుత్వం ఇవ్వాలి కదా. కాబట్టి 70,000 ఉద్యోగాలు